ఆడబిడ్డలే నా ఊపిరి, ఆడబిడ్డలే నా పంచప్రాణము, ఆడబిడ్డల కోసం ఏమైనా చేస్తా, అవసరమైతే ప్రాణాలైనా ఇస్తా అన్నట్టుగా అమ్మ రేవంత్ భయ్య మంచి కథే ముంగటేసుకునుగా. చూద్దాం పని. పిరి బస్సు పెట్టి అత్తడ గోడళ్లకు పంచాది పెట్టిర్రు. ఊ అంటే ఆ అంటే సీటికి మాటికి సీదరించుకొని తీర్థయాత్రలకు పైన కడుతుర్రు. మొగోళ్లకు బువ్వ వండి పెట్టే యాళ్ళ లేదు ఆడోళ్ళు. పిరి బస్సుతోటి ఆడోళ్ళు బస్సులల్లనే సిగలు పట్టుకొని కొట్టుకుంటుర్రు. ఎక్కడికి పోతావు విధవమ్మ అంటే ఎంట వస్తాను పదవమ్మ అన్నట్టు ఊకూకనే బస్సులల్లో తిరుగుతున్నారు ఆడోళ్ళు అని పది పచ్చాలోళ్ళు పండు కొరుకుతుంటే ఇగో రేవంతం సారు గిట్లా అనుకొస్తుండ్రు ఆడోళ్ళ కోసము. ఏమంటుండో ఇందాం పారి. నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. నేనైతే ఎవడొచ్చినా సరే ఆడబిడ్డలకు అడ్డం పడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కించైనా సరే ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఇక గిట్లా పిరి బస్సులు పెడితే రోజుకు 6,000 కోట్ల నష్టం వస్తుంది ఆర్టీసీకి అని పది పచ్చాలు అంటుంటే ఓ దిక్కు 6,000 కాదు కదా, 10,000, 20,000, 30,000, 40,000, 50,000 కోట్ల నష్టం వచ్చినా ఆర్టీసీకి పర్వాలేదు. కానీ నా ఆడబిడ్డలు బస్సులు ఎక్కాల్సిందే తిరగాల్సిందే అని మొయ్య ముత్తుకుంటుండులా సీఎం రేవంతం సారు. ఎక్కడ పొద్దుకూకినా ఇక్కడికి రావాలన్నట్టు రేవంతం అయ్యా వాళ్ళకు ఈ రకంగా కౌంటర్ ఇస్తుండులా. అమ్మని దండం పెట్టి